హాయ్ అండి. చెకోడీలు తయారీ విధానం అండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్ళు వేసుకొని అందులో తగినంత సాల్టు, ఒక స్పూన్ కారం, ఒక అర టీ స్పూన్ పసుపు, వాము 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. అలాగే ఆయిల్ అయినా లేకపోతే నేను డాల్డా వేసుకున్నానండి. ఒక 100 గ్రాముల డాల్డా వేసుకున్నానండి. ఇందులోనే 1 కప్పు మైదా అండి, 1 కప్పు ఏమో వరిపిండి అండి. ముందు మైదా పోసుకొని తిప్పుకోవాలండి. గెడలు కట్టకుండా చక్కగా తిప్పుకొని మరలా వరిపిండి కూడా అలా పోసేసుకొని తిప్పుకోవాలండి. బాగా కలిసాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచాలండి. కొంచెం అది మగ్గుతుందండి, వేడి కూడా తగ్గుద్ది కదండి. అప్పుడు ఇంకో దాంట్లోకి తీసేసుకొని చక్కగా చపాతీ పిండి కలిపినట్టు మొత్తం పొడి పిండి లేకుండా మొత్తం కలుపుకోవాలండి. వేడి మీద అయితే చేతులు కాలుతాయి కదండి, అందుకే కొంచెం చల్లారనిచ్చి కొంచెం కలుపుకోవాలండి. కొంచెం చల్లారని ఏమవుదండి, కలిసిపోతుంది, బాగానే కలిసిపోతుందండి. చాలా ఈజీగా అయిపోద్దండి. ఇలాగ తీసుకొని చపాతీ ముద్దలాగా చేసుకొని మొత్తం కలిపేయాలండి. పొడి పిండి అన్నది ఉండకుండా సన్నగా ఇలా చేసుకొని చెకోడీలు మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. ఎంతో ఈజీగా అయిపోతాయండి. ఇవి 2-3 వాయిలు అయ్యాక అప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో బాగా నూనె బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కాక అందులో వేసుకోవాలండి. హీట్ ఎక్కకపోతే నూనె చెకోడీలు బాగా లాగేస్తాయండి. ఎక్కువ నూనె లాగినా మనకి ఇష్టం ఉండదు కదండి. అందుకనే చాలా తక్కువ లాగేలాగా వేడిగా ఉన్నప్పుడు వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతాయండి. చాలా తక్కువలో కూడా అయిపోద్ది కదండి మనకి ఇంట్లో చేసుకుంటే. బయట అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది, అందులో ఆయిల్ గట్రా నిల్వ ఉంటుందండి. ఇంట్లోనే అలా ఈజీగా చేసుకోండి. ఇంతేనండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా నిల్వ ఉంటుందండి మనం చేసుకున్నవి అయితే. కొట్టుల్లో నుంచి తెచ్చినవి అయితే కొంచెం ఎక్కువ నిల్వ ఉండవండి. అక్కడే నిల్వ ఉంటాయి కదండి, మన ఇంటికి వచ్చేపాటికి నిల్వ ఉండవండి. మనమే అప్పుడప్పుడు కొద్దిగా కొద్దిగా అయినా చేసుకోవచ్చండి. ఇంతేనండి. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంతేనండి.